గీక్ వర్కర్లకు కనీస వేతనాలు ఆ దిశగా ఆలోచన చేస్తున్నాం మంత్రి వివేక్ వెంకటస్వామి. వారి సంక్షేమం భద్రత కోసమే ప్రత్యేక చట్టం, పూర్తి స్థాయిలో అండగా ఉంటాం. గీక్ వర్కర్లకు బిల్లుకు 12 కేబినెట్ ఆమోదం, చట్టం అమలుకి వచ్చాక అగ్రిగేటర్స్ యూనియన్లన్నీ లేబర్ డిపార్ట్మెంట్ పరిధిలోకి వస్తాయి అని వెల్లడి. ఏదైతే స్విగ్గీ, జొమాటో, జెప్టో ఇలాంటి ఏవైతే డెలివరీ బాయ్స్ ఉన్నాయో ఇవన్నిటిపైన ఒక ఆమోదం చట్టంలో అసెంబ్లీలో చట్టం ఆమోదం తెలియజేసే ప్రణాళిక రూపొందిస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఏదైతే జొమాటో వీళ్ళంతా ఉంటారుగా వీళ్ళందరినీ ఒకే వేదికగా లేబర్ డిపార్ట్మెంట్లో పరిధిలో వస్తే వారికి అన్ని రకాలుగా సౌకర్యాలు, బీమా ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి నిన్న వాళ్ళతోటి మీటింగ్ సమావేశం మనం జరిగింది. గీక్ వర్కర్లకు పూర్తి స్థాయిలో అండగా ఉంటామని, అందులో భాగంగానే వారి సంక్షేమం భద్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తున్నట్లు కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఈ నెల 12న జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో డ్రాఫ్ట్ బిల్లుకు ఆమోదం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. గ్రీక్ వర్కర్లు, అగ్రిగేటర్స్ ప్రతినిధులు గురువారం సెక్రటేరియట్లో మంత్రి వివేక్ సమావేశంపై డ్రాఫ్ట్ బిల్లుపై చర్చించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయనకు మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల ముందు గీక్ వర్కర్లకు అండగా ఉంటామని తమ నాయకుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని, ఈ మేరకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని చెప్పారు. ఏదైతే ఎలక్షన్లో ఉన్నదో ఎలక్షన్ సమయంలో రాహుల్ గాంధీ వీళ్ళకు హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం వీళ్ళు నడుచుకుంటున్నట్టు మనకు వచ్చినటువంటి వార్త మనం చూస్తున్నాం.